హలో ఎవ్రీవన్. ఏంటండి ఫస్ట్ ఫ్రేమ్లోనే కైట్స్ అని చూస్తున్నారా? యా, సంక్రాంతి కదండి, అందుకే కైట్స్ వచ్చేసాయి. ఓ, ఎక్కడికి వచ్చేసాయి అనుకుంటున్నారా? యా, వచ్చేసాయండి మన హైదరాబాద్ ప్యారైడ్ గ్రౌండ్స్లోకి. ఎందుకంటే కైట్ ఫెస్టివల్ 2024 జరుగుతుంది కదా. అన్ని కైట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన ప్యారైడ్ గ్రౌండ్స్ వచ్చేసాయి. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేద్దామా మన కైట్ ఫెస్టివల్ 2024 హైదరాబాద్లో ఎలా జరుగుతుందో. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎంట్రన్స్లోనే ఉన్నామండి. సో మీరు పైన ఏదైతే చూస్తున్న కైట్స్ అయితే ఉన్నాయో ఇవి డిఫరెంట్ కంట్రీస్ నుంచి పీపుల్ ఇక్కడ కైట్స్ అనేవి ఎగరడం జరుగుతుంది. ఈ గ్రౌండ్లోనే లైక్ పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కైట్స్ తీసుకొని రెడీగా ఉన్నారు. మీరు లాంగ్ డిస్టెన్స్లో కనపడుతున్న టెంట్స్లో ఇంకా డిఫరెంట్ కైట్స్ రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇలా మనం ముందుకు వెళ్తే లైక్ మన స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇది మెయిన్ స్టేజ్ అండి. సో నేను మధ్యాహ్నం 1 o'clock రావడం జరిగింది. సో జనం అయితే లేరు, బట్ కంటిన్యూస్గా మన తెలంగాణ ఫోక్ సాంగ్తో సో పార్టిసిపేట్ ఎవరైతే ఉన్నారో సింగర్స్ దే ఆర్ ఎంటర్టైనింగ్. యా, ఇక్కడ కనపడుతున్న ఫ్రీ స్పేస్లో లైక్ అవుట్ సైడర్స్ కూడా వాళ్ళ కైట్స్ తెచ్చుకొని ఎగరేయచ్చు. బ్యాక్ టు ద ఫ్లయింగ్ గ్రౌండ్ చూసారుగా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కైట్. నేనైతే ఇంత పెద్ద కైట్ చూడడం ఫస్ట్ టైం అండి. అక్కడ ఫ్లై చేసే అతను కూడా మీకు ఆ వైట్ టీషర్ట్లో కనపడుతున్నారు. బట్ వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు ఈ కైట్స్ని హ్యాండిల్ చేయడానికి. That is the one of the biggest, right? And this is the another one. ఇలాంటివి చాలా ఉన్నాయండి అక్కడ. బట్ నేను ఉన్న ఆ టైంలో ఐ థింక్ 1 or 2 బిగ్గెస్ట్ కైట్స్ అనేవి ఎగరేస్తున్నారు. బట్ అలాంటి మనకు కనపడుతుండే ఆ వైట్ టెంట్స్లో అయితే ఇంకా అలాంటి కైట్స్ అయితే చాలానే ఉన్నాయి. నేను ఒక కైట్ని అయితే దగ్గర నుంచి షూట్ చేద్దాం అన్నట్లు ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఈ కైట్ చూసారా, ఇది ఇప్పుడే వీళ్ళు ఎగరేస్తున్నారు. మనం చూడవచ్చు గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళు దాన్ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నారో క్లియర్గా. అది ఆల్మోస్ట్ హైట్లో ఫ్లై అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం దాన్ని దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మధ్యాహ్నం 1 అలా అవుతుంది. ఆల్మోస్ట్ సన్ బ్రో మనకి టాప్ ఆఫ్ ది హెడ్ ఉన్నారు. చాలా హాట్గా ఉంది.
బట్ అక్కడ మీరు ఆ కైట్ ఆపరేట్ చేసే అతన్ని మీరు చూస్తే లైక్ హీఈస్ ఎ ఫారినర్ ఇంతటి ఎండ్లో కూడా, బట్ దే ఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దట్ కైట్ ఫ్లయింగ్. ఇది కూడా ఇంకో కైట్ యాక్చువల్లీ మనం ఇందాక స్టార్టింగ్లో చూసిన కైట్. ఇదైతే తను ఇప్పుడే ల్యాండ్ చేస్తున్నారు, ఇలా దగ్గరికి ల్యాండ్ చేసేస్తారు. ఇక్కడ చూస్తే మనకి ఇంకో కైట్ ఫ్లై అవుతుంది. మీరు ఆ కైట్ చూస్తే టాప్ ఆఫ్ దట్లో ఒక పెద్ద కైట్ ఉంది. మీరు ఆ థ్రెడ్ చూస్తే థ్రెడ్ నిండా చాలా చిన్న చిన్న కైట్స్ అనేవి పెట్టారు. సో ఇక్కడి నుంచి చూస్తుంటే అయితే అది లుకింగ్ సో గుడ్. బట్ ఇంకా చాలా కైట్స్ ఉన్నాయండి. బట్ ఆ పర్టిక్యులర్ టైంలో నేను వెళ్ళినప్పుడు ఈ కైట్స్ మాత్రమే ఫ్లై చేశారు. ఇక్కడ మనం చూస్తే మనం కూడా ఇక్కడ మన కైట్స్ తెచ్చుకొని మనం ఇక్కడ ఎగరేయచ్చు. చూస్తున్నారు పేరెంట్స్ అండ్ పిల్లలు. సో ఆల్ టుగెదర్ దే ఆర్ ఎంజాయింగ్ అలాట్. ఇక్కడ మనకి క్రాఫ్ట్స్ అండ్ ఎగ్జిబిషన్ స్టాల్ ఉంది. సో అందులోకి వెళ్తే డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్లో మేజర్లీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ స్టాల్స్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూడొచ్చు మనం మధ్యాహ్నం టైం కావడం వల్ల బాగా హాట్గా ఉండే వాళ్ళకి పీపుల్ ఆర్ రిలాక్సింగ్ యాక్చువల్లీ ఇక్కడ కూర్చొని. ఇది జిఎస్ఎంసి వారి స్విచ్ ఎకో స్టాల్ అండి. ఇక్కడ అన్ని ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ లైక్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ యూసేజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ స్వీట్ జోన్ అండి, బట్ ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. అలా మనం బయటకు వచ్చేసి చూస్తే ఈ గ్రౌండ్లో కూడా మనం మన కైట్స్, జనరల్ పబ్లిక్ కైట్స్ అయితే తెచ్చుకొని ఎగరేసుకోవచ్చు. లక్కీలీ ఇక్కడ కైట్స్ కూడా మనకి ఇక్కడ అమ్ముతున్నారు. మనం ఇక్కడ కొనుక్కొని జస్ట్ కైట్స్ అని ఎగరేసుకోవచ్చు. కైట్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ ఇక్కడే దొరుకుతుంది. అండ్ మనం ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇది ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎక్కడైతే నాకు చిన్నప్పుడు తిరునాళ్ళలో చూసుకుంటాం ఇలా, అలా పండగ వాతావరణం అయితే ఇక్కడే మొత్తం కనపడుతుంది. ఇదంతా చూసిన తర్వాత నేను అనుకున్నాను అసలు ఈ కైట్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలనిపించింది. అందుకే తెలుసు కదండి, అడిగేశాను గూగుల్ నుంచి ChatGPTని. అడిగేసిన వెంటనే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కైట్ అనేది 2000 years బ్యాకే ఉందండి. సో ఇది మొదటిసారిగా చైనా వాళ్ళు కైట్ని తయారు చేశారు. బట్ దీన్ని తయారు చేసిన పర్పస్ వచ్చేసి చైనా వాళ్ళు అప్పుడు మిలిటరీలో లైక్ అలా యూజ్ చేసిన కైట్ని అయితే తయారు చేశారు. అండ్ తర్వాత అది పోను రాను లైక్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్గా మారిపోయింది. అండ్ చైనా వాళ్ళు కూడా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్లో దే ఆర్ ఫ్లయింగ్ ద కైట్స్. అలానే తర్వాత అది యూరోప్కి అండ్ తర్వాత అన్ని వెస్ట్రన్ కంట్రీస్కి చిన్నగా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి కైట్స్ అనేవి సంక్రాంతి ఫెస్టివల్కి మనం ఎగరేయడం జరుగుతుంది.
సో దీనికి డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. ఆ డిఫరెంట్ రీజన్స్లో నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసినవి లైక్ డివోషనల్లీ చూసుకుంటే మనం భూమి మీద నుంచొని ఆకాశం వైపుగా మనం కైట్ని ఎగరేసినప్పుడు అలా గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఉంటాయని, అంటే కనెక్టివిటీ బిట్వీన్ ద ఎర్త్ అండ్ స్కై లాగా చెప్తారు. అన్నిటికన్నా ఫ్యామిలీ బాండింగ్స్ ఇక్కడ మనం చూసుకుంటే చిన్న పెద్ద అందరూ కలిసి చాలా ఆనందంగా కైట్స్ అనేవి ఎగరేయడం జరుగుతుంది. సో దట్ మనం మన ఫ్యామిలీ మొత్తంతో ఒకసారి వచ్చినట్లయితే చక్కగా ఈ డైలీ టెన్షన్స్ కానీ వర్రీస్ అన్నీ మర్చిపోయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎగరేస్తుంటే పెద్దవాళ్ళు ఎగరేస్తుంటే చిన్నపిల్లలు చాలా ఆనందంగా ఈ కైట్స్ అనేవి ఎగరేయడం జరుగుతుంది. అందుకేనండి మన ప్రతి ఫెస్టివల్ అండ్ ఏదైతే సెలబ్రేట్ చేసామో దానికి ఖచ్చితంగా చాలా పాజిటివ్ రీజన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ గుడ్ కాజెస్ అనేవి ఉంటాయి. అదండి అలా కైట్ ఫెస్టివల్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.